ఆవిడ పెద్ద అన్న రోజా పేరు పెడితే అంత సమస్య అది పెద్ద జిగేలు రాని రెండు రాని సారందమ్మా ఏదో మీటింగ్లో ప్రెస్లోనే ఎక్కడ చూశాను నేను. చంద్రబాబు నాయుడికి అయ్యన్న పాజుడికి లోకేష్ బాబు కలిసి ముగ్గురు మగవాళ్ళు కాదంట. మరి అయ్యన్న పోతే మగవాళ్ళు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? తెలిసిందా? ఒకసారి చూస్తే తెలిసింది. ఆ మాట ఏంటంటే పెద్ద తప్పు అన్నాడు. ఒక ఆడావిడేమో మగాడి కాదంది, నేను మగవాడినా కాదు నీకు ఎలాగమ్మా నేను మగవాడిని అడిగితే నా తప్పు అన్నారు అన్నారు. అప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఒక మీటింగ్లో చెప్పాను, అమ్మా రోజా చంద్రబాబు నాయుడుతో నాతో పెట్టుకో, నేను సాఫ్ట్గా ఉంటాం, లోకేష్ బాబు పెట్టుకొని చిరిగిపోతుంటే ఏం చిరిగిపోకుంటారు మీరు? కొన్ని చిరిగిపోతున్నా ఇంకోటి రాస్తారు మీరు ఏదో చిరిగిపోయింది ఇది కాదు. అంటే ఒక ఆడది ఒక మంత్రిగా ఉండి అటువంటి పక్క బూతులు మాట్లాడుతుంటే మగాడు కాదు అంటదా? తప్ప కదా మాట. ఎవడి పిల్లలన్నా రంకెడేస్తుందా? చంద్రబాబు నాయుడు కుటుంబం బూతు మాట అంటుందా? ఎన్టీ రామారావు కూతురు బూతు మాట అంటుందా? అసలు నీ సంస్కారం ఏంటి? నువ్వు క్లబ్బుల్లో డ్యాన్స్ చేయలేదు, మొన్న కూడా బెంగళూరులో డ్యాన్స్ చేయలేదు. అటువంటి నువ్వు ఎన్టీ రామారావు కూతురు గురించి మాట్లాడేది హక్కు నీకు ఉందా అని అనిపిస్తున్నాను. తప్ప అంటే మాట తప్ప? ఇలా మాట ఒక్కొక్కటి ఇష్టం వచ్చిన మాట్లాడతాడండి. వాడనుకుంటాడు వాడు అంబటి రాంబాబు ఆంబోతులాగా. ప్రెస్ వాళ్ళు అడిగారు, రాంబాబు గారు ఏదో ఇద్దరు ఉన్నారంటే వాళ్ళిద్దరికి లేని బాధ నీకెందుకు మంత్రి వాళ్ళు మాట్లాడతాడా? మరి ఏదో పోలవరం పెడతా ఉన్నావు, పోలవరం ఎక్కడుందంటే పోలవరం ఆ విషయం నాకు తెలియదే అన్నా. ఈ మంత్రులు నీళ్ళని మనం పరిపాలించేది ఒకసారి అర్థం చేసుకున్నాం. సరదాగా మాట్లాడలేదు, నేను బాధతో మాట్లాడుతున్నాను. ఇక ఎలాంటి అన్నపూర్ణలో ఆంధ్ర రాష్ట్రానికి సర్వనాశనం చేస్తారమ్మా.